సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యారంగం అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించారు. జేపీ కాలనీలోని విద్యాభారతి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 20 లక్షల రూపాయల సొంత నిధులను విరాళంగా ఇచ్చి వాటిని సోమవారం ప్రారంభించారు. విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సమాజ అభివృద్ధికి కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతీయ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యాభారతి సంస్థల కృషిని అభినందించిన ఎమ్మెల్యే నేటి తరాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించగా పలువురు నేతలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Commitment to quality education in our community. Thank you for being a part of this milestone. Now I would like to invite Sri Lingam Sudhakar Reddy garu, Dakshina Madhya Kshetra Sangam Karyadarshi. కొరకు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము మరి 20 lakhs మనకు అందిస్తున్నారు. వారికి ఇది ఒకటే కాదు, రాష్ట్రాన్ని కాదు మన కాన్స్టిట్యున్సీ దాటి ముందుకెళ్ళి జైరాబాద్ లో సైనికుడు మరి మనం ఉద్దేశించి మన పిల్లల్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతూ పటాన్చేరు టౌన్ లో శిశు మందిర్ పాఠశాల విద్యాభారతి పీఠం తరఫున కొనసాగుతున్నటువంటి ఒక పాఠశాలకు నూతన భవనాన్ని ఇనాగ్రేషన్ చేస్తూ సభకు అధ్యక్షత వహిస్తున్న దామోదర్ రెడ్డి గారు మనకు అవకాశం ఇచ్చిండు. మానవ జీవం ఒకటేసారి మళ్ళీ ఉన్నదంట కానీ ఎక్కడుందో తెలియదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. కానీ అవకాశం మనకు మంచి అవకాశం ఇచ్చిండు. దాని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. రాజకీయాలలో స్టేజ్ల పైన అన్నీ చాలా మాట్లాడుతుంటాం. ఆ మాటలన్నీ రాజకీయాలకు అవసరపడే మాటలు. ముఖ్యంగా మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆ ధర్మాన్ని అనేది ఒక తల్లి ఓ బిడ్డను కడుపులో ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్న ఆలోచన. కాబట్టి ఆ విధంగా ఈరోజు భారతదేశంలో కాకుండా అదర్ కంట్రీస్లో గిట్ట మన భారతీయులు మన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. మన భారతదేశంలో ఇటువంటి విద్యాభారతి పీఠాలు చాలా ఈ చిన్నప్పటి నుంచే మంచి హిందూ ధర్మ శ్లోకాలను మంచి సాంప్రదాయాన్ని తీసుకుంటూ ముందుకు పోతే వీళ్ళు ఈ భారతదేశాన్ని రక్షించే పౌరులుగా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా నడుపుతున్నటువంటి ఒక విద్యాభారతి పాఠశాలకు తప్పకుండా మన నియోజకవర్గంలో కాకుండా ఎక్కడైనా సరే కొత్త పాఠశాలల నిర్మాణం ఉన్నప్పుడు కానీ నిర్మిస్తున్నప్పుడు కానీ తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ, మా చేతుల మీదుగా నాకు ఒక 6 నెలల కింద మన రవీణ మన దామోదరన్ వచ్చి పైన రూమ్లు ఇస్తున్నప్పుడు తప్పకుండా నేను సాయం చేస్తానని చెప్పి అది అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా రాబో కాలంలో గిట ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందించడానికి నేను ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ